ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శక్తిగల నామమున హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అనే సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. భయభక్తులు గల
భక్తులు గల ఇల్లు ఎల్లవేళలా దీవించబడును ఇలలో. ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ యొక్క డైలీ బైబిల్స్ ట్యూషన్స్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, జీవముల తండ్రి, గొప్ప దేవ, మరోసారి మీ బిడ్డలతో మీరే మీ యొక్క వాక్తో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అర్చన మా ప్రియ పర్లోక తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరోసారి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నేను ఎంచుకున్నటువంటి అంశము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి అంశం పై మరి నేను ధ్యానం చేయాలని మీకు ఇలా ఆశపడి ఉంటున్నాను. ప్రియులారా, మరి ఎందుకు నేను ఈ యొక్క వాక్యం తీసుకున్నానంటే, ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో మన పిల్లలకు ఈ యొక్క దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము అనేటువంటి అంశం నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సర్వసాధారణంగా వి రియలీ లవ్ టు స్పెండ్ అవర్ టైమ్ ఆన్ మెనీ థింగ్స్, బట్ let this summer be a very special summer to we teach our children of Bible so that we can make them like Jesus Christ. ఒక విధంగా మీరు చూడండి, ఏంటి మరి సొలొమోన్ రాజు ఈ యొక్క మాట దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమని సామెతలు 1:7 మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మీరు చూస్తే 9 సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ చాలా మంచి మాట ఉంటుంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటము, చెడును అసహించుకోవటము. చూడండి, దేవుని యందు భయం కలిగి ఉండటం జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? చెడును అసహించుకోవడం. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ మన పిల్లలకు నేర్పిస్తే ఏమొస్తుంది అని మనం అనుకోవచ్చు. ఏమొస్తుంది ప్రియులారా? ఏమొస్తుంది అంటే చెడును అసహించుకుంటారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడము జ్ఞానానికి మూలం. ఈ జ్ఞానం అంటే ఏంటి? చెడును అసహించుకోవటం. ఈ లోకంలో మంచి చెడు సమస్తం ఉన్నది. మరి మనం ఆది కాండంలో కూడా మనం చూస్తాం, మంచి చెడు కలిగినటువంటి యొక్క ఫలాలను మరి దేవుడు మనకు లిబర్టీ, స్వేచ్ఛనిచ్చాడు. మరి మనమును మన పిల్లలకి వి గివ్ లిబర్టీ, స్వేచ్ఛనిస్తాం. మరి ప్రియులారా, మనమును దేవుని యొక్క వాక్యాన్ని మనం వారికి నేర్పించాలి. మనం చూస్తే ఆది కాండంలో కూడా మనం చూస్తే మరి దేవుడు తన యొక్క స్వరూపంలో చేశాడంటే ఏంటి? ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రణాళికలను సమస్తము హీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దెమ్. ఇంకొకటి మనం చూసి గివ్ దెమ్ లిబర్టీ, నాట్ లైక్ రిమోట్స్. మరి నిన్ను నన్ను ఒక యంత్రంగా, ఒక రోబోట్స్ లాగా తయారు చేయలేదు. యూ హ్యావ్ అ ఇండిపెండెంట్ డిసిషన్ వాట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్. ఇట్ ఈస్ లైక్ దేవుడు మనకి లిబర్టీ ఇచ్చేసాడు. మరి మనమును మన పిల్లలకి వి గివ్ ఎవ్రీథింగ్. మరి వి ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్ కదా నానా. వి కీప్ టెల్లింగ్. మరి మనము చెప్పేది ఏంటంటే ప్రియులరా, మన పిల్లలకు దేవుని యొక్క జ్ఞానాన్ని చాలా గొప్పగా అభ్యసింప చేసేటట్టు చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి వి నీడ్ టు మేక్ దెమ్ గ్రో. లేదా వాక్యం చదివించటము, ఆ తర్వాత ఆ బైబిల్ యొక్క ఇంటర్ప్రిటేషన్ చెప్పటము మనం ఉండాలి ప్రియులారా. మీరు చూడండి, ఎగ్జాంపుల్ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 2 విధములైనటువంటి జ్ఞానము. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం చూస్తాం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఏ విధమైనటువంటి జ్ఞానం? మన అందరూ తెలిసినటువంటి జ్ఞానమే కదా. అంటే పోట్లాటలు, ఈ యొక్క కక్షలు, కుతంత్రాలు, ఈ యొక్క జెలసీ, అసూయ, ఇవన్నీ కలిగి ఉండటము. మరి పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంట? పవిత్రమైనది, మృదువైనది, మరి అందరికీ లోబడేటువంటి జ్ఞానమై ఉన్నది అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం పిల్లలు. ఇట్టి జ్ఞానాన్ని మన పిల్లలకి నేర్పింప చేయాలి. మీరు చూడండి, ఉదాహరణకు మనం చూసుకుంటే ఈ యొక్క జోషియా మరి 8వ ఏటలో ఆయన యోధాకి రాజు అవ్వటం మనం చూస్తున్నాం ప్రియులరా. మరి మీరు చూస్తే 16వ ఏటలో
మరి ఆయన దేవుని వెతకడం మనం చూడగలుగుతున్నాం. 20వ సంవత్సరంన మనం చూస్తే ఆయన యొక్క దేవాలయాన్ని ఏ విధంగా శుభ్రపరచడం మనం చూస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క గ్రంథము మరి వారు కనుక్కొనగలిగినారు. దే ఫౌండ్ ద బుక్ ఆఫ్ లా అనేటువంటి మనం అక్కడ చూడగలుగుతున్నాం. నిజమే ప్రియులారా, ఎందుకు నేను ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే జోషియా యొక్క ఎగ్జాంపుల్ చూడండి. ఆయన చిన్నతనంలోని హీ కేమ్ టు నో వాట్ ఈస్ వర్డ్. అంటే నేను అనుకుంటాను వారి యొక్క తల్లి ఎంతగా ఆ కుమారుని దేవుని యొక్క వాక్యంలో పెంపొందింప చేసి ఉండవచ్చును. మీరు చూడండి, తన యొక్క ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎజికియా తర్వాత మనం చూస్తే మనస్స తర్వాత అమోను, ఆ తర్వాత ఈయన ఎవరు యోషియా. ఎమోను మనం చూస్తే ఆయన 2 సంవత్సరాలు చేసి మరి ఆయన యొక్క సొంత మనుషులే అక్కడ ఉన్నటువంటి ద ఆఫీసర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ వారే దే అసాసినేటెడ్ హిమ్, చంపేశారు. ఎందుకంటే ఆయన ఏ విధంగా దేవునికి ఒక విధేయత లేని జీవితం కలిగి ఉండటం. మరి ఇక్కడ తన కుమారుడైనటువంటి జోషియా మరి వెంటనే he happened to become a king at the age of 8 years. ఎందుకు ఆయన గురించి నేను చెప్పడం జరుగుతుందంటే చూడండి, ఆయన ఏ విధంగా త్వరగా దేవుని యొక్క వాక్యంలో ఎదగడమే కాకుండా చూడండి 16 ఏటల్ని దేవుని వెతకటము ఎంతో గొప్ప విషయం. 16 ఏట అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మరి ఒక యూదా రాజు మరి చిన్నతనంలోనే మరి ఎంత గొప్పగా దేవుని యొక్క వాక్యంలో ఎదిగి అందరికీ ఒక గొప్ప దీవెనకరంగా మరి ఆ యొక్క ఐడల్ వర్షిప్స్ని తీసివేయటము, మరి ప్రజలందరినీ మరి పోగు చేసి ఈ విధంగా దేవుణ్ణి తెలుసుకోవడం, మరి దేవుని యందు కలిగి ఉండటం అనేటువంటి విషయాలు నేర్పించడం. మరి మనమును మన పిల్లలకి ఇట్టి వాక్యాన్ని నేర్పింప చేయాలి. మరి వారును వి డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ కదా. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము మనం కలిగి ఉండటం అంటే ఏంటి? మనుషులతో మంచిగా ఉండటమే. ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ఎథిక్స్. మరి ఎథిక్స్ కావాలి అంటే దేవుని యొక్క వాక్యమే కదా. ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా ఒకటే మాట, ఏది? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం. వి లవ్ టు హేట్, బట్ వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ అబౌట్ ద గాడ్స్ లవ్. ద గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. కాబట్టి మన పిల్లలకి ఇటు వాక్యాన్ని నేర్పిస్తే వారు మనలని ఎంతో గొప్పగా ప్రేమిస్తారు. దే నాట్ ఓన్లీ దే లవ్ us, బట్ దే ఈవెన్ హెల్ప్ us ఇన్ ఎవ్రీథింగ్. సో దే లెర్న్ అ వెరీ ఎక్సలెంట్ డిసిప్లిన్. సో బికాస్ ఎందుకంటే అమ్మా నేను ఈ విధంగా ఉండకపోతే ఐ నీడ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్, దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది అనేటువంటి యొక్క విషయాలను మనం మన పిల్లలకి ముందటి నుంచే నేర్పించాలి. అది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం. కాబట్టి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో మనము నెవర్ ఫర్గెట్ టు గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అవర్ చిల్డ్రన్ డైలీ. ప్రతిరోజు మరి ఈ యొక్క పడుకోక ముందు మనము వారికి పాటలు నేర్పించడం, కానీ దేవుని యొక్క వాక్యం చదవడమే కాకుండా ప్రతిరోజు we need to interpret what did you read, what did you understand, you tell me నానా. ఈ విధంగా మనం నేర్పించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా, నీ మార్గమును తెలుపుమయ్యా, విధేయునిగా నన్ను మలచుమయ్యా, నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా. నీ ఆజ్ఞలను సరించు ప్రియునిగా దావీదు వలె ఉండనీయుము, నీ ఆజ్ఞల
ఆజ్ఞలనుసరించు ప్రియునిగా దావీదు వలె ఉండనీయుము. భయపెట్టు వాటికి చెలించిపోకుండా స్థిరపరచి బోధించు యేసుని వాక్యము పలికించు నా నుండి సంతోష స్తుతి ధ్వనులు పలికించు నా నుండి సంతోష స్తుతి ధ్వనులు. నీ చిత్తానికి శిరము వంచానయా, నా ఇష్టానికి తెరను దించానయా.